గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 5వ శ్లోకం యొక్క 2 పాదములను విపుల భావాన్ని గ్రహించాం. 3వ పాదంలో స్మరోపి త్వాం నత్వా రతినహన వేగేన వపుషా. స్మరోపి స్మరః అపి త్వాం నత్వా, మన్మధుడు కూడా నిన్ను ఆరాధించిన వాడై రతినయన లేహేన వపుష, తన భార్య అయినటువంటి రతీదేవి కనులకు మాత్రమే సుందర స్వరూపుడిగా కనిపించే విధముగా వరమును పొందినవాడే శివుని యొక్క కోపాగ్నికి జ్వాలనికి మన్మధుడి యొక్క శరీరము దగ్ధమైపోగా మన్మధుడు రతీదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు మన్మధుడికి రతీదేవి కరుణకు మాత్రమే కనబడే విధంగా వరాన్ని ప్రసాదించింది అన్న విషయం మనకి తెలిసింది. అటువంటి వరాన్ని పొందినటువంటి మన్మధుడు మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. మునీనామప్యంతః మహతాం మహతాం మునీనాం అప్యంతః, ఎంతో మహాత్ములైనటువంటి గొప్పవారైనటువంటి మునులను సైతము అంతః వారి మనస్సులను క్షోభ పెట్టగలుగుతున్నాడు. ప్రభవతికి అటువంటి సామర్థ్యము మన్మధుడు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని ఈ 2 పాదాలు తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోక భావాన్ని తెలుసుకుంటున్నప్పుడు మనకి కొంచెం ఒక సంకట పరిస్థితుల్లో పడుతూ ఉంటాం. అంటే నిత్యము ధ్యానంలో ఉండి నిర్మోహిగా ఉండేటువంటి శివుడికి మోహమును కలిగజేసి అతని మనస్సుని క్షోభ పెట్టడము అనేటువంటిది, నిత్యము ధ్యానములో ఉండేటువంటి మునులను సైతము వారి మనస్సులను క్షోభపెట్టడము అనేటువంటిది ఒక క్రోధపూరితమైనటువంటి కార్యక్రమమే. కాబట్టి దానికి అమ్మవారి ఆశీర్వచనములు ఉన్నాయి అనే దాన్ని కొంచెం మనము అర్థం చేసుకోవడానికి కొంచెం సంకట పరిస్థితిలో పడవేయడానికి కారణమవుతూ ఉంటుంది. అమ్మవారు చేసిన ఏ కార్యక్రమమైనా సరే అది లోక కళ్యాణార్థమే ఉంటుందని, ముందు ముందు జరగబోయేటువంటి లోక కళ్యాణార్థమైనటువంటి కార్యక్రమానికి ఇప్పుడు నాందిగా ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనం కానీ గ్రహిస్తే అటువంటి సంకట పరిస్థితి, క్లిష్ట పరిస్థితులు మనకి రానే రావు. శివుడికి విష్ణువుకి కలిగిన పుత్రుడి ద్వారానే మరణము సంభవించాలి అనేటువంటి వరము పొందినటువంటి ఓ రాక్షసుడు లోకాన్ని అల్లకల్లోలము చేస్తూ పీడిస్తూ ఉంటే అతన్ని చంపడానికి విష్ణువుకి శివుడికి ఒక పుత్రుడు సంభవించాలి. కాబట్టి విష్ణువుకి అంత ముగ్ధ మనోహరమైన రూపాన్ని ప్రసాదించి ఆ రూపము ద్వారా దేవతలకు అమృతము పంచబెట్టి ఇంకా మిగతా పుత్రుడిని పొందగలిగేటువంటి లోక కళ్యాణం అనేటువంటి కార్యక్రమానికి నాందిగా ఆవిడ విష్ణుమూర్తికి అటువంటి ముగ్ధ మనోహరమైన రూపాన్ని ప్రసాదించింది. అందువలనే శివుడి యొక్క మనసును కూడా క్షోభ పెట్టవలసి వచ్చింది అనేటువంటిది మనం గ్రహించాలి. విశ్వామిత్రుడు శకుంతలకు కలిగినటువంటి ప్రణయస్వరూపమైనటువంటి కార్యక్రమమే లేకపోతే భరతుడు లేడు, భరత వంశమే లేదు, శాకుంతలము అనేటువంటి అద్భుత కావ్యము మనకి అందేదే కాదు. అలాగే వ్యాసునికి ఘృతాచునికి ప్రణయము వలన సుకుడంతటి వాటి నైష్టిక బ్రహ్మచారి మనకి కనిపిస్తూ ఉంటాడు. ఇటువంటి లోక కళ్యాణార్థ కార్యక్రమాల కోసం అమ్మవారు మన్మధుడి ద్వారా వారి మనస్సులను రంజింపజేస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ప్రణత జన సౌభాగ్య జననీయం అంటూ జననీయం అన్న పదాల్లో జననీ ఈం అనేటువంటి పదముల ద్వారా ఈం అనేటువంటి బీజాక్షరాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా నిబిడీకృతము చేశారు అన్న విషయాన్ని గ్రహించాలి. మన్మధుడు విష్ణుమూర్తి కూడా
ఈ ఈం అనే బీజాక్షరాన్ని అనుష్ఠించి అమ్మవారి కృపకు పాత్రులై సుందర స్వరూపాన్ని పొందగలిగారు అంటారు. కొంతమంది విష్ణుమూర్తి పంచదశి మంత్రాన్ని అనుష్ఠించి అంతటి సుందర స్వరూపాన్ని పొందేడు అనేటువంటి విషయం కూడా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. మన్మధుడికి రూపము లేదు అంటాం. రతి మన్మధుడు అద్భుతమైన ప్రేమ జంట. రతీదేవి మనుషుల యొక్క లేక జీవకోటి యొక్క మనస్సును రంజింపజేస్తూ ఉంటే మన్మధుడు సంతృప్తినిచ్చే విధంగా అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ సంతృప్తి హృదయం ఆహ్లాదకరముగా ఉండడము అనేటువంటి మనసుకు సంబంధించిందే కానీ బయటకు కనపడదు. కాబట్టి మన్మధుడికి రూపము లేవు అని చెప్పడానికి కూడా మనం అంగీకరించవలసి వస్తుంది. వైష్ణవి, విష్ణు రూపిణి, విష్ణుమాయ అనేటువంటి లలితా సహస్రనామాలలో నామాలు ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చు. ఇంకా గణపతిని కూడా తన ఉమా సహస్రంలో లీలో జీవిత కామి రామే శంకర శక్తి అన్నారు. మన్మధుడిని, కామి అంటే మన్మధుడిని ఎంతో పునరుజ్జీవితుని చేయడం అనేటువంటి కార్యక్రమము ఎంతో రమ్యముగా ఒక చిన్న లీలగా నువ్వు చేయగలిగేవమ్మా అని సుందర స్వరూపమైనటువంటి తల్లి, శంకరునికి శక్తి వంటి దానివి, శంకరునికి ప్రియురాలవి అని చెప్తూ ఆయన గణపతిని తన లలితా సహస్రనామాలలో ఉమా సహస్రంలో తెలియజేసుకున్నారు. ఇక్కడ మన్మధుడిని పునరుజ్జీవితుని చేయడం, శంకరుని ప్రియ అని చెప్పడము అనేటువంటి విషయాన్ని కొంచెం మనం విశ్లేషించవలసి వస్తుంది. ఎందుకంటే మన్మధుడు దగ్ధమూడము అనేటువంటిది శివుడు చేసిన పని. అటువంటి దగ్ధమైపోయి మరణించిన వాడిని అమ్మవారు పునరుజ్జీవితుని చేయడము అనేటువంటిది శివుడు చేసిన కార్యక్రమానికి అడ్డుగా నిలిచినట్లే కదా. అటువంటిది ఆవిడ్ని శంకరప్రియ అని అదే శ్లోకంలో ఆయన సంబోధించడం అనేటువంటిది కొంచెం విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. మన్మధుడు దగ్ధమవడానికి కారణము ఒక లోక కళ్యాణార్థమే అతను చేసినటువంటి పనే కాబట్టి శివుడికి పార్వతికి కళ్యాణం అవ్వాలి అనే విషయం ద్వారా అతడు శివుణ్ణి రంజింపచేయడం కోసం చేసిన ప్రయత్నం వలనే శివుడు కోపోద్రిక్తుడై అతన్ని భస్మము చేశాడు. కాబట్టి ఇలాగ లోక కళ్యాణార్థము చేసే పనుల వలన శివుడు మన్మధుణ్ణి ఇంత క్రూరంగా అతను శిక్షించేది అనేటువంటి అపప్రదం శివుడికి చెందకుండా ఉండడానికి అతన్ని పునరుజ్జీవితుణ్ణి చేసింది అనుకోవాలి. అలాగ పునరుజ్జీవితుణ్ణి చేసింది అంటే శంకరుడు చేసిన పనికి విభేదిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మధ్య మార్గంగా మన్మధుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేస్తూ అతను ఎవరికీ కనబడకుండా అతని భార్య అయినటువంటి రతీదేవికి మాత్రమే, కళ్ళకు మాత్రమే కనబడే విధంగా చేస్తూ అవతల శివుడి మాటను నిలబెట్టి శివుడి శాపాన్ని, శివుడి కోపోద్రిక్తంగా చేసిన కార్యక్రమాన్ని నిలబెడుతూ సమానమైనటువంటి గౌరవం ఇస్తూ తన భక్తుడు అయినటువంటి మన్మధుడిని పునరుజ్జీవితం చేయడం వంటిది శివుడి మీదున్న ఆమెకు అత్యంతమైనటువంటి ప్రేమగానే నిదర్శనంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకంలో గణపతిని శంకర ప్రియ అని, శంకర శక్తి అని సంబోధించడం ఏమి ఆక్షేపణగా కనబడదు. ఈ శ్లోకానికి యంత్రముగా అష్టత్రిశూల సహిత చతుర్భుజమును నిర్మించుకొని దాని మధ్యలో ఠం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని పటంలో చూపించిన విధముగా ఆ యంత్రమును రాగి రేఖపై కానీ బంగారు రేఖపైన లిఖించుకొని ఆ యంత్రమును 8 దినములు నిత్యము పారాయణ పూజ చేసి ఈ శ్లోకాన్ని ప్రతిదినము 1000 పర్యాయములు పారాయణ చేసి నిత్యము బెల్లముతో చూసిన పరమాన్నముని నైవేద్యముగా సమర్పించుకుంటూ 8 రోజులు అయిన తర్వాత ఆ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి సకల లోక వశీకరణ శక్తి, స్త్రీ పురుష వశీకరణ శక్తి సంభవిస్తుంది అనేటువంటిది
పెద్దలు చెప్పిన వాక్యం. ఇక్కడ వశీకరణ శక్తి అంటే దుష్కార్యములకు మాత్రము ఇటువంటిది అవదని, ప్రియుడు ప్రియురాలు, భార్య భర్తలు వారి వారి మనస్సులను గెలుచుకోవడానికి సమ్మోహన శక్తిగా మనం గ్రహించాలని మనము తెలుసుకోవాలి. దీనితో 5వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేయడం అనేటువంటి విషయం కార్యక్రమం అయితే పూర్తయింది. మరొక శ్లోకంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి ఈ సౌందర్యలహరి వీడియోలను అందిస్తున్న మమ్మల్ని మీరందరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మా ఈ వీడియోలను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.